హస్తం నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. కొమరవెల్లి మీదుగా చర్యాలలో బైక్ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణలో బాగుపడింది కేవలం సీఎం కేసీఆర్ కుటుంబమేనని మండిపడ్డారు. జనగామ, చర్యాల ప్రాంతాలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని తెలిపారు. హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. అనంతరం మద్దూరు, నర్మేట, జనగామ మండలాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. 2 సార్లు తెలంగాణ వచ్చిన తర్వాత మోసం మాటలు చెప్పి కేసీఆర్ ముఖ్యమంత్రి అయి ఒక పేదవానికి ఏమైనా న్యాయం చేసిండా, ఒక పేదవానికి ఇల్లు కట్టిండా, ఒక పేదవానికి ఉద్యోగం ఇచ్చిండా చదువుకున్న పిల్లలకు కానీ ఒక్కసారి ఆలోచించింది. నీళ్ల కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చినాం. ఆయన కొట్లాడలే 11 మంది పిల్లలు చనిపోయారు. చేర్యాల ప్రాంతం ఉద్యమాలకు మారిపోయారు. సకల జన సమ్మె ఇక్కడ పోరాటం. నాలాంటి వారు మంత్రి పదవి త్యాగం చేసి మా కాంగ్రెస్ పార్టీ నాకు కొట్లాడి సోనియా గాంధీ నొప్పి తెలంగాణ తెచ్చినాం. కానీ వచ్చేవారు కొడుకు, బిడ్డ, అల్లుడు ఆయన బాగుపడ్డాడు. అందుకని ఈసారి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిపించి రాహుల్ గాంధీ గారు ప్రధానం చేసి కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవడంతో పాటు ఈ చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలంటే నాలాంటి వారిని ప్రశ్నించే కొట్లాడే వారిని గెలిపించాలి.